సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్లో 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్లు సంపాదించవచ్చా అన్న వాళ్ళందరికీ అసలు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి మంచి మనీ ఇచ్చే స్టాక్ మార్కెట్ని వెల్త్ క్రియేషన్ని ఎలా వాడుకోవచ్చు అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఈ వీడియోలో మేము తెలియజేస్తున్నాం. ఇది ఊరికే ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటానికి ఇది చెప్తున్నాం. అలాగే మేము ఎక్కడ కూడా మిమ్మల్ని రాంగ్ వేలో ప్రొవోక్ చేయట్లేదు. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు ఎంత మనకి సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఇస్తుంది, మన్ని కోటీశ్వరులు చేస్తుందా, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ₹1,00,00,000 ఈ స్టాక్ మార్కెట్లో ఎర్న్ చేసే కంపెనీస్ ఏమున్నాయి, అలాంటి కంపెనీస్ ఉన్నాయా అనేది మీరు చెప్పడానికి ఇవాళ నేను ఈ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఆ కంపెనీ పేరు నవీన్ ఫ్లోరిన్ అనేది కెమికల్ కంపెనీ. ఇది 2011, 12 ఆ టైంలో, ఈవెన్ 2013లో ఇది వచ్చి కంపెనీ ప్రైస్ వచ్చి ₹35, ₹50 ఉంది. ఇవాళ 2026 జస్ట్ 13 ఇయర్స్లో ఇవాళ ఇది ₹8,000 ఉంది. సో ఆ రోజు ₹1,00,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇవాళ దాదాపు 2 కోట్లు సంపాదించారు. సో మనము అర్థం చేసుకోవాల్సింది, ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే అసెట్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనం మీకు చాలాసార్లు విజయ్ కేడిఆర్ గారి పోర్ట్ఫోలియో కానీ, రాకేష్ జుంజన్వాల్ గారి పోర్ట్ఫోలియో కానీ ఇలా మేము చెప్తున్నాము. దీనికి బేసిస్ ఏంటంటే మనందరం షార్ట్ టర్మ్ ట్రేడ్స్కి అలవాటు పడిపోయి T20 మ్యాచ్ లాగా పొద్దున్న ఇన్వెస్ట్ చేస్తే సాయంత్రం వచ్చేయాలి మనీ, అలా ఆలోచిస్తున్నాము. దాంతోపాటు అలా ఆలోచించండి, టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ అవ్వండి, టెక్నికల్ అనాలిసిస్లో సంపాదించుకోండి. ఎట్ ద సేమ్ టైము ఇన్వెస్ట్మెంట్లోనే రియల్ వెల్త్ ఉంది అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. సో ఇవాళ 2026 సంవత్సరం. సో ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇలాంటి కంపెనీస్ ఏమున్నాయి, ఇలా బాగా పెరిగే కంపెనీస్ అసలు ఏమున్నాయి అనేది మీరు చెక్ చేసుకోవాలి. దానికి కావాల్సిన గైడ్లైన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మళ్ళీ ఇస్తున్నాను మీకు. ఫస్ట్ అసలు ఇది ఏ కంపెనీ అయినా ఆ కంపెనీ బిజినెస్ ఏంటి. సో ఇన్వెస్ట్మెంటు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఐ ఆమ్ నాట్ బయింగ్ షేర్స్ కొనే వాళ్ళు ఎవరు కూడా ఇన్వెస్టర్ కాదు. ఇది వారెన్ బఫెట్ చెప్పిన మాట ఏంటంటే, బిజినెస్ని నేను కొంటున్నాను, నేను ఒక బిజినెస్ని కొంటున్నాను అని ఆలోచిస్తేనే మీరు ఒక ట్రూ ఇన్వెస్టర్స్ అవుతారు. సో నేను ఒక షేర్స్ కొంటున్నాను అని ఆలోచిస్తే మీరు ట్రేడర్ అవుతారు. సో ట్రేడర్ అవ్వండి, తప్పులేదు. బట్ ఇన్వెస్ట్ చేయటం వల్లే మనకి వెల్త్ క్రియేషన్ అంతా జరుగుతుంది. మనం ఒక కోటీశ్వరులు అవ్వాలి, మనం నిజంగా స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించాలి అంటే మనం షేర్ కొనొద్దు. బిజినెస్ అంటే ఆ కంపెనీలో పార్ట్నర్షిప్ లాగా అవ్వాలి. ఒక కంపెనీలో మనం ఒక పార్ట్నర్ అవ్వాలి. మనం ఒక ల్యాండ్ కొన్నాం, దాన్ని ఎలా చూస్తాం, ఒక 5 ఏళ్ళు మినిమం, ఒక 5 ఇయర్స్ 7 ఇయర్స్ చూస్తాం, గోల్డ్ కొంటాం. అలాగే ఒక బిజినెస్ని కొంటున్నాము అని మీరు ఫీల్ అయితే ఫస్ట్ స్టెప్ మనం సెల్ఫ్గా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఐ ఆమ్ నాట్ బయింగ్ షేర్స్, ఐ ఆమ్ బయింగ్ ఎ బిజినెస్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఆ బిజినెస్ నేను కొంటున్నాను కాబట్టి ఆ బిజినెస్లో అసలు లోటుపాట్లు ఏంటి, అసలు ఆ బిజినెస్ ఆ కంపెనీ ఏం తయారు చేస్తుంది, ఆ కంపెనీ ఏం తయారు చేస్తుంది, ఏ ప్రోడక్ట్ తయారు చేస్తుంది, ఆ ప్రోడక్ట్ ఎప్రిసియేషన్ ఉందా, మార్కెట్లో రీచ్ ఉందా, వీలైతే ఆ ప్రోడక్ట్ని మీరు వాడి చూడండి, ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ ఉందా, అది మనకి నిజంగా పనికి వస్తుందా. ఇప్పుడు వారెన్ బఫెట్ చేసిన పని ఏంటి, ఆయన కోకోకోలా అనే కంపెనీలో దాదాపు 30% ఇన్వెస్ట్ చేశారు. ఆయన రోజు కోకోకోలా తాగుతున్న ప్రతి వాళ్ళ దగ్గర నుంచి ఆయనకి డివిడెండ్ రూపంలోనే కొన్ని వేల కోట్లు వస్తున్నాయి. సో జనరల్ బిజినెస్, ఆయన ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ అందరికీ తెలిసిన బిజినెస్. అలాగే మనం కూడా తెలిసిన కంపెనీ
అది ఇన్వెస్టర్స్కి, కస్టమర్స్కి గుడ్ సర్వీస్ ఇవ్వాలి. మైక్రోసాఫ్ట్లో ఇన్వెస్ట్ చేశారు, ప్రతి సిస్టంలోనూ విండోస్ కావాలి. అలా రెగ్యులర్గా అందరికీ ఉపయోగపడే కంపెనీలు ఏంటి, వాటిల్లో గ్రోత్ ఉన్న కంపెనీలు ఏంటి, ఇన్నోవేటివ్గా ఉన్న కంపెనీలు ఏంటి అనేది చెక్ చేసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేశారు. సో అలా మనం కూడా ఇప్పుడు నవీన్ ఫ్లోర్ 30 రూపీస్ 50 రూపీస్ అలా ఉండొచ్చు, ఇవాళ ఆ రేట్ ఉండకపోవచ్చు. బట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై కంపెనీస్ విచ్ ఆర్ లో వాల్యూ, అండర్ వాల్యూలో ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ బిజినెస్లో స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండే బిజినెస్లు, గ్రోత్ ఓరియంటెడ్ బిజినెస్లో చూసుకోవాలి. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే ఎవ్రీ క్వార్టరు ఆ కంపెనీ యొక్క బ్యాలెన్స్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు ఇది చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ రాగానే ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వార్టర్లో పెద్ద పర్ఫార్మెన్స్ అయిపోయినా ఓవరాల్గా ఇయర్లీ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అనేది మనం కొంత టైం పెట్టుకొని చెక్ చేసుకొని ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఉంది అనుకున్నప్పుడు కంటిన్యూ చేయాలి. పర్ఫార్మెన్స్ నిజంగానే డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ వల్ల వాళ్ళు మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసే రేంజ్లో రానప్పుడు ఇంకొక డైవర్సిఫై అవ్వాలి. సో ఇలా మనము ఎవ్రీ క్వార్టరు ఆ కంపెనీని చెక్ చేసుకుంటూ అలా మనం ఒక 5-6 కంపెనీలని స్ట్రాంగ్, ఈ 5 కంపెనీలు మనం ఒక 10 ఇయర్స్, ఒక 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాం, ఆ బిజినెస్ని ఇన్వెస్ట్ చేద్దాం, ఆ బిజినెస్ యొక్క ఫండమెంటల్స్ అర్థం చేసుకుందాం, వాటితో పాటు గ్రోత్ చూద్దాము అనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో 1-2 సార్లు చూసుకోండి. మీ మైండ్ సెట్ని మార్చుకోండి. ట్రేడింగ్ చేయండి, నేను ఆప్షన్స్ చేస్తాను, టెక్నికల్గా నాలెడ్జ్ చేయండి, ఇవన్నీ చేయండి. బట్ ఇది కూడా మేజర్గా పెట్టుకుంటే మనం కొంత అమౌంట్, మనకున్న మనీలో కొంత అమౌంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు పవర్ఫుల్ కంపెనీస్లో అండర్ వాల్యూలో మనం కనుక తీసుకుంటే నిజంగా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇది ఎగ్జాంపులే ఇవాళ మీకు ఇచ్చింది నవీన్ ఫ్లోర్. మీరు ఒకసారి చార్ట్ చూసుకోండి. 2013 నుంచి 2026 దాదాపు 12 ఏళ్లలో అది 30 రూపాయలు 40 రూపాయల నుంచి ఇవాళ 8,000కి వెళ్ళింది. ఇదే కాదు, టాటా ఎలక్సీ అలాగే వెళ్ళింది. అలా చాలా కంపెనీలు మన కళ్ళ ముందు పెరిగినాయి, చాలామందిని కోటేషన్లు చేసాయి. మనకి ఇండియన్ కంపెనీ, మన ఆంధ్ర కంపెనీస్ తీసుకుంటే దివీస్ ల్యాబ్ అలాగే పర్ఫామ్ చేస్తుంది, రెడ్డిస్ ల్యాబ్ పర్ఫామ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి లాస్ట్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ బేస్లో కోటీశ్వరులు చేసిన కంపెనీస్. సో ఇప్పుడు రాబోయే 10 ఇయర్స్లో మన్ని కోటీశ్వరులు చేసే కంపెనీస్ ఏంటి అని మనం కరెక్ట్గా ఒక అవేర్నెస్తో వర్క్ చేసి ఎత్తుక్కొని ఏ కంపెనీస్ బాగున్నాయి, ఎవ్రీ సాటర్డే సండే మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ ఈ యొక్క స్టాక్ మార్కెట్ కంపెనీస్ గురించి, వాటి ఫండమెంటల్స్ గురించి ఇన్వెస్ట్ చేయండి. ఆ టైంని ఇన్వెస్ట్ చేయండి, థింక్ చేయండి కరెక్ట్గా ఏ కంపెనీస్ బాగున్నాయి. సో 1-2 కంపెనీలు చాలు మన లైఫ్ని మన్ని కోటీశ్వరులు చేసే కంపెనీలు. సో అలా మీరు సెట్ చేయండి. మీరు 1-2 సార్లు ఉండండి. ఈ విషయంలో ఏదైనా సపోర్ట్ కావాలన్నా మా నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ చేయండి, మీకు మంచి సపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.